నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మనము మష్రూమ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా ట్రైనింగ్ కూడా ఉంటుంది అని మనం చెప్పడం జరిగింది. అసలు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా కూడా ఈ మష్రూమ్ బిజినెస్ చెయ్యాలి అంటే దానికి ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ? దానికంటూ సపరేట్ క్వాలిఫికేషన్, క్లైమాటిక్ కండిషన్స్ ఇవన్నీ అవసరం అంటారా? అసలు దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి? వీటి గురించి డీటెయిల్డ్గా ఒక్కసారి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డెఫినెట్లీ సిరి గారు. యాక్చువల్లీ మష్రూమ్ బిజినెస్ గురించి మేము ఇంట్రొడక్షన్ ఇచ్చాం. సో క్లయింట్స్ రావడం జరిగింది అండ్ ఎప్పుడైతే ట్రైనింగ్స్ ఉంటాయో అప్పుడు కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట వాళ్ళకు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆన్ 23rd and 24th ఒక మంచి అంటే వాతావరణంతో హైదరాబాద్లో ఆ మష్రూమ్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. సో ఇందులో మనము అంటే టోటల్గా ఓవరాల్గా ఆ బేసిక్ నుంచి ఎండ్ వరకు కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుందన్నమాట. అసలు ట్రైనింగ్ అవసరమా అని డౌట్ రావచ్చండి చాలామందికి. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే వాళ్ళు తన స్వతహాగానే నేర్చుకొని మొత్తం పంటలని పండిస్తూ ఉంటారు. కానీ కొన్ని సపరేట్ సెక్టర్స్ ఉంటాయి సిరి గారు. అగ్రికల్చర్లో కూడా ట్రైనింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని స్పెషల్ పంటలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మష్రూమే అనుకుంటున్నాము, సాఫ్రాన్ అనుకున్నాము. సో ఇటువంటివి మనము ఇంట్లోనే ఉండి పండించవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి దీనికి మార్కెట్లో చూసుకుంటే డిమాండ్ ఎలా ఉంది అంటే రోజు రోజుకి తరచూ పెరుగుతూనే ఉంది. అలాంటప్పుడు మనము మన ఇంట్లోనే ఉండి ఉత్పత్తి చేయగలిగే సత్తా మనకు ఉంటే ఇలాంటి ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం సిరిగారు. ఎందుకంటే ఎంత మోతాదులో మనము కాంపోస్ట్ ఉంటుంది కదా కలపాలి, తర్వాత వచ్చేసి స్పాంజ్ అని ఉంటుంది. సో అది ఎంత అంటే క్వాంటిటీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో మనం పెడుతున్నాము అంటే మష్రూమ్ కల్టివేషన్. సో దీనికి ఎగ్జాక్ట్ ఎలా పెట్టాలి, ఏ మోతాదులో పెట్టాలి, టెంపరేచర్ ఎంత ఉండాలి, తర్వాత వచ్చేసి బెడ్డింగ్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఎంత స్క్వేర్ ఫీట్ మనకు అవసరము, ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా ట్రైనింగ్లో నేర్పడం జరుగుతుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అండ్ మనకు ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ సిరి గారు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒక అమ్మాయి అంటే ఆంధ్రాలో ఒక 30,000 to 40,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచిగా ఒక 60 to 70% వరకు ప్రాఫిట్ ఎర్న్ చేస్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక ఉదాహరణ కూడా తీసుకున్నాం అనమాట. సో అట్ ద సేమ్ టైం ఎవరైనా కావచ్చు, మహిళలు, అమ్మాయి స్టూడెంట్, అమ్మాయి చదువుతూ కూడా ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉంది అండ్ సక్సెస్ అవ్వింది. సో ప్రత్యేకంగా ఎవరైతే మహిళలు ఇంట్లో ఉంటారో వీళ్ళందరూ అర్హులండి. దీనికి క్వాలిఫికేషన్స్ అనేవి అంతగా అవసరం లేదు, 10th అయితే చాలన్నమాట. ఇవి కూడా ఎందుకు అంటే కొన్ని లోన్ ప్రాసెసెస్ ఉంటాయి. నేను పెద్ద మొత్తంలో వెళ్ళాలనుకుంటున్నాను ఈ బిజినెస్, ఓకే చిన్నగా చేస్తూ చేస్తూ మళ్ళీ పెద్దగా వెళ్ళాలనుకుంటే లోన్ ప్రాసెస్, తర్వాత వచ్చేసి ఎక్కడ మటీరియల్ మనము కొనుగోలు చేసుకోవచ్చు అండ్ తర్వాత ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఆఫ్ కల్టివేషన్ ప్రోడక్ట్ అనమాట. సో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్టివేషన్కి సిరిగారు, కాంపోస్ట్కి మీరు తేమ అది పడితే నీళ్లు రాకూడదు అందులో. అట్ ద సేమ్ టైం ఒక్క పిడక ఇట్లా పట్టామంటే ఆ పిడక కరెక్ట్ మోతాదులో అవ్వాలి. అది జస్ట్ ఊరికే మళ్ళీ జారిపోతుందంటే మనకు ఫార్మింగ్ అనేది సరిగ్గా జరగదనమాట. సో మష్రూమ్ అనేది రాదు. అండ్ తర్వాత ఎస్పెషలీ మష్రూమ్స్, బటన్ మష్రూమ్ అనేది చాలా చాలా డిమాండెడ్. ఇది నంబర్ ఆఫ్ క్వాంటిటీలో మనకు యూజ్ అవుతుంది. ఫ్రైస్లో యూజ్ చేస్తారు, కర్రీస్ యూజ్ చేస్తారు, తర్వాత వచ్చేసి మంచూరియా అని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్లో ఇది యూజ్ చేస్తారు. కాబట్టి బటర్ మష్రూమ్ అనేది చాలా చాలా వాల్యుబుల్, చాలా డిమాండెడ్గా మారుతుంది అనమాట. ఇందులో కూడా రకరకాలుగా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అంటే నార్త్ ఇండియాలో ఒకరు ఈ పంటని డిఫరెంట్ కేటగిరీస్తో పండించి అండ్ యాడ్ ఆన్ చేస్తూ రకరకాలుగా తీసుకెళ్ళి కొన్ని లక్షలు కోట్ల వరకు కూడా వెళ్ళేవారు ఉన్నారు. ఇది సాధ్యమా అంటే ఎస్, అందరికీ సాధ్యమే. ఎవరైతే క్రియేటివ్గా ఉండి చేస్తున్న పని రోజుకు తరచుగా మళ్ళీ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ మీ వర్త్, తర్వాత వచ్చేసి ఏదైతే మీరు పొందుతున్నారో ట్రైనింగ్ అది సక్రమంగా
ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఎస్టాబ్లిష్ చేస్తారో మీ బిజినెస్ దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ట్రైనింగ్ నేర్చుకునే విధానంలో కూడా సిరి గారు ఎగ్జాక్ట్ అంటే వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళు చెప్తారు, మీరు నోట్ డౌన్ చేసుకొని ఎగ్జాక్ట్ ఫార్ములా ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు ప్రాఫిట్ గెయిన్ అనేది షూర్ 100%గా మీరు పొందొచ్చు అనమాట. ఇది ఎవరైనా సరే అండి, ఎవరికైనా సాధ్యమే. ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే 30/40 మనకు రూమ్ ఉందంటే మనము ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. అట్ ద సేమ్ టైం క్లైమేటిక్ కండిషన్స్ చాలా చాలా అవసరం, దీనికి చూసుకోవాలి. అండ్ దీనికి ఎక్కువ టైం అనేది కేటాయించాల్సిన అవసరం లేదు సిరి గారు, ఆ మినిమం టైం కేటాయిస్తే చాలు. సో ఆ మినిమం టైం మనం దీనికి కేటాయిస్తున్నామంటే ఈ బిజినెస్ హాయిగా హ్యాపీగా ఒక ఎంప్లాయీ కూడా చేసుకోవచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని సరదాగా, చాలామందికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో నేను ఈ పుట్టగొడుగులు ఉత్పత్తి చేస్తున్నాను, వాళ్ళు బిజినెస్ చేస్తారో లేదో అది సెకండరీ, వాళ్ళు కూడా అర్హకులే. సో ఎవరైనా కావచ్చు, ఏజ్ పరంగా చూసుకుంటే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చిన్న పిల్లల నుంచి అంటే ఆ స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ అయ్యే పీపుల్ వరకు కూడా అర్హుకులే. ఎవరైనా సరే ఫార్మింగ్ రిలేటెడ్ బిజినెసెస్ నాకు ఇంట్రెస్ట్, కొద్దిగా పేషెన్స్ ఉంది, మంచిగా చేసుకుంటాను అనే వాళ్ళందరూ అర్హుకులే సిరి గారు. పెట్టుబడి కూడా చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ ట్రైనింగ్ త్రూ మీరు వెళ్తున్నారు అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా మంచిగా నేర్చుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసి ప్రాఫిట్ రేషియో కూడా అలానే చూస్తారు. అండ్ మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో అంతగా మీరు ప్రోడక్ట్ అనేది సప్లై చేయగలరు అనమాట. అండ్ ఇంకా మీకు డౌట్ రావచ్చు, సరే ఈ బిజినెస్ సెటప్ చేసేసాము, మార్కెటింగ్ కూడా జరుగుతుంది, ఇంకా నేను చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చేస్తుంటారు, పుట్టగొడుగుల వ్యాపారం చేస్తుంటారు, వీళ్ళు ఇంకా నాకు మార్కెటింగ్ కావాలి అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇక్కడ స్ట్రాటజీస్ మనము అప్లై చేసి వాళ్ళ ప్రోడక్ట్ని ఈజీ వేలో మార్కెట్లోకి తీసుకెళ్లే బాధ్యత మనది ఉంటుంది సిరి గారు. గ్రేట్ అండి. మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి, ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఈ మష్రూమ్ బిజినెస్లో ట్రైనింగ్ పొందాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆన్ 23rd, 24th దిస్ మంత్, అంటే జస్ట్ ఒక 2 డేసే ఉంది, రిజిస్టర్ చేసుకోండి. హ్యాపీగా హాయిగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే దగ్గరలోనే, అంటే మొత్తం డీటెయిల్స్తో సహా మా వాళ్ళు అందిస్తారు మీకు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము ట్రైనింగ్స్కి కనెక్ట్ చేస్తాం మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.